శాస్త్రి గారు, మనం ఈ మధ్య ఏంటి చాలా సంవత్సరాల నుంచి ర్యాన్సమ్ వేర్ గురించి వింటున్నాం. ఆ ర్యాన్సమ్ వేర్ కూడా మనతో పాటు అది కూడా పెరిగి పెద్దదైంది. కొద్దిగా మాకు దాని హిస్టరీ, ఎవల్యూషను, ఈ రోజున్న స్థితిగతులు మొత్తం చెప్పండి సార్ మాకు. మురళి గారు మీరు చెప్పినట్టు ర్యాన్సమ్‌వేర్ అనేది చాలామంది ఈ మధ్య వింటున్నా. మనం ఒక 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి 1990స్‌లోనే ర్యాన్సమ్‌వేర్ స్టార్ట్ అయ్యాయండి. మీరు జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు. అప్పట్లో మనం కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సడెన్‌గా కింద ఒక మెసేజ్ వస్తూ ఉండేది. మీ సిస్టమ్ స్లో అయిపోతుంది. ఒక మీటర్ రీడింగ్ చూపిస్తూ ఉండేది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని మీరు సిస్టమ్ స్పీడ్ పెంచుకోండి అని అట్లా కొన్ని రోగ్ అప్లికేషన్స్ ఉంటూ ఉండేవి. కొన్ని వెబ్‌సైట్స్‌కి వెళ్తుంటే డౌన్‌లోడ్ అయిపోతూ ఉండేవి. బట్ అప్పుడు ర్యాన్సమ్‌వేర్ ఏంటంటే ఫర్ ఫన్‌కి వాడుతూ ఉండేవారు టు బి ఫ్రాంక్. అప్పుడేం ర్యాన్సమ్ నోట్ టైప్‌లో ఏం వస్తూ ఉండేది కాదు టు బి ఫ్రాంక్. అప్పటి ర్యాన్సమ్‌వేర్స్ మళ్ళీ ఇంకొక క్యారెక్టరిస్టిక్ పాయింట్ నాకు బాగా జ్ఞాపకం 1996లో చూసాం ఫస్ట్ మేము అది. సిస్టమ్ ఇన్ఫెక్షన్ అయితే కనుక సిస్టమ్ లాక్ అయిపోయేది మనకి. ఆ సిస్టమ్ లాక్ అయిపోయిందంటే మీరు షట్ డౌన్ చేసి ఆన్ చేసినా కూడా ఒక మెసేజ్ వచ్చేదన్నమాట. మేమే మీ సిస్టమ్ లాక్ చేసాము అని రాస్తూ ఉండేవారు వాళ్ళు. దాన్ని మేము యాక్చువల్‌గా లాకర్ ర్యాన్సమ్‌వేర్ అనేవాళ్ళం మనం. అంటే సిస్టమ్‌లో బూటింగ్ ప్రాసెస్‌ని వాళ్ళు ఇంపాక్ట్ చేశారన్నమాట. ఈ లాకర్ ర్యాన్సమ్‌వేర్ మూలంగా మీ డేటాకి ఏమయ్యేది కాదు. కానీ సిస్టమ్ బూట్ అవుతుండేది కాదు. అప్పుడు మనం ఎక్స్టర్నల్ సీడీస్, బూటబుల్ సీడీస్ అవి తీసుకొచ్చి సిస్టమ్‌ని మళ్ళీ బూట్ చేసి అందులో డేటాను బయటకి తీసుకొచ్చుకునేవాళ్ళం. అది ఫస్ట్ వెరైటీస్ ఆఫ్ ర్యాన్సమ్‌వేర్స్ అంటే దాన్నే నేను అంటాం. దీస్ ఆర్ కాల్డ్ లాకర్ ర్యాన్సమ్‌వేర్. LOCKER. దే యూజ్డ్ టు లాక్ యువర్ సిస్టమ్ టు బి ఫ్రాంక్. సో, హ్యాకర్స్ ఏం రియలైజ్ అయ్యారంటే, ఈ లాక్ చేయడం వలన హి ఈజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్. ఇంపాక్ట్ అనేది వాడికేమీ క్రియేట్ అవ్వట్లేదు. లెట్ అస్ చేంజ్ అవర్ స్ట్రాటజీ అని 2000 ఆన్వర్డ్స్ దే వెంట్ ఫర్ ఎ న్యూ స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే దే జనరేటెడ్ ఎ న్యూ ర్యాన్సమ్‌వేర్ పాపులర్లీ కాల్డ్ క్రిప్టో ర్యాన్సమ్‌వేర్స్ అని డెవలప్ చేశారన్నమాట. ఈ క్రిప్టో ర్యాన్సమ్‌వేర్ ఏంటంటే సపోజ్ మీకేదో మెయిల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేశారు. క్లిక్ చేస్తే మీ సిస్టమ్ ర్యాన్సమ్‌వేర్‌ది ఇన్ఫెక్ట్ అయితే ఈసారి ఏమవుతుందంటే సిస్టమ్ ఆన్ అవుతుంది. మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవ్వడము, ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ చూస్తారు. మీ ఫైల్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ ఫైల్ కానీ, జేపీఈజీ ఫైల్ కానీ, ఏదైనా పీడీఎఫ్ ఫైల్ కానీ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు మట్టుకు డేటాని మీరు చూడలేరు. అంటే ఇక్కడ మీకేమవుతుందంటే మీ ఫైల్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయన్నమాట. అంటే లాకర్ ర్యాన్సమ్‌వేర్‌లో సిస్టమ్ ఫైల్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. యూజర్ క్రియేటెడ్ ఫైల్స్ ఇన్ఫెక్ట్ అయ్యేవి కాదు. క్రిప్టో ర్యాన్సమ్‌వేర్‌లో సిస్టమ్ ఫైల్స్ ఇంపాక్ట్ అవ్వవు. బట్ యూజర్ క్రియేటెడ్ ఫైల్స్ ఇంపాక్ట్ అవుతాయి. మీకు క్లారిటీ వచ్చినట్టుంది. అవును. అంటే ఇవి మోర్ ఎఫెక్టివ్ మాట. యూజర్ డేటా పోయింది మీకిప్పుడు. వసూలు చేయడానికి మంచి ఆస్కారం మంచి ఉంది. ఆస్కారం. అప్పుడు మీకు వాడు డిస్‌ప్లే చేస్తాడనమాట. మేమే మీ డేటాని ఎన్క్రిప్ట్ చేసాము. డీక్రిప్షన్ నాట్ పాసిబుల్. మీరు మాకింత అమౌంట్ పే చేయండి. నేనప్పుడు మీరు డీక్రిప్ట్ చేస్తాను. కీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి. వాడు రీడ్‌మీ ఫైల్ రీడ్ వదిలిపెడతాడు, చేస్తాడు. లేదా ఈమెయిల్ పంపిస్తాడు. టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు. మీకేదో హ్మ్. చేసి పంపించొచ్చు. హ్మ్. కానీ చాలా సార్లు అందుకే చెప్తామాట. బెస్ట్ వే టు గెట్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ర్యాన్సమ్‌వేర్ అటాక్స్ ఈస్ టు హావ్ వెరీ గుడ్ బ్యాకప్ పాలిసీ. హుహు. ఎప్పుడు బ్యాకప్ పెట్టుకోండి. స్నాప్ షాట్లు తీసుకుంటా తీసుకొని ఉండాలి. పెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ డేటా ఎన్క్రిప్ట్ అయిపోయినా సిస్టమ్‌ని క్లీన్ చేసేసుకొని అంటే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకొని, అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకొని, బ్యాకప్ టేప్ డ్రైవ్స్ నుంచి మీరు డేటాను మళ్ళీ రిస్టోర్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని సిస్టమ్‌ని మీరు ఆన్ చేసుకోవచ్చు. బట్ దానికి 4, 5 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే సిస్టమ్ రెస్టోరేషను, బ్యాకప్ టేప్ డ్రైవ్స్‌ని తీసుకురావడం అంటే ఆర్గనైజేషన్ సైజ్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. 40,00,00,000 ఇవ్వడం కంటే 4 రోజులు పెట్టడం. కరెక్ట్. ఆ! అయితే అందుకనే మీకు డౌన్ టైమ్ అనేది ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బిజినెస్ డౌన్ టైమ్ అంటే హ్మ్. బిజినెస్ ఆర్ గెట్టింగ్ వాట్ ఇంపాక్టెడ్. ప్రొవైడెడ్ మీకు గాట్ ఎ బ్యాకప్ ఉంటేనేది. హ్మ్. ఇంక లేదు అనుకోండి బ్యాకప్పు, మీ దగ్గర డేటా కావాలనుకుంటే మీకు ఇంక ఆప్షనే లేదు. హ్యాకర్‌కి పే చేయడమే డబ్బులు. హ్మ్. అది కూడా వర్చువల్ కరెన్సీస్‌లో బిట్ కాయిన్స్‌లో వాడు ఒక వాలెట్ అడ్రెస్ ఇస్తాడు. ఆ వాలెట్ అడ్రెస్‌కి మీరు పే చేయవలసొస్తుంది. కానీ ఇందులో మళ్ళీ రిస్కులున్నాయి. పే చేసిన తర్వాత వాడు డీక్రిప్షన్ కీస్ ఇస్తాడా? ఇవ్వడా? అన్నది క్వెషన్ మార్క్. హ్మ్. ఎందుకంటే మనం ఎవరు చూడలేదు వాడిని. ఒకవేళ ఇస్తే ఆ డీక్రిప్షన్ కీస్ పనిచేస్తా అన్నది అనదర్ క్వెషన్ మార్క్. హుహు. ఇవన్నీ రిస్కులున్నాయి. హ్మ్. అందుకని చాలా డైలమా సిట్యుయేషన్స్ చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతారు. హ్మ్. సార్ పే చేయొచ్చా? పే చేయకూడదా? హ్మ్. పే చేస్తే వాడు కరెక్ట్ కీస్ ఇస్తాడా? ఇట్స్ ప్యూర్‌లీ గ్యాంబ్లింగ్ అండి. హ్మ్. మీరు మర్చిపోండి ఇది ప్యూర్‌లీ గ్యాంబ్లింగ్ నేను చెప్తాను. హ్మ్. 60% ఆఫ్ ద టైమ్స్‌లో కూడా మేము పని చేయని చూసాం. హుహు.
కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఒక్కొక్కసారి అటాక్ చేసినప్పుడు అటాకర్ మైండ్ సెట్ని బట్టి మేము కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను, రష్యన్ హ్యాకర్స్, ఈస్ట్ యూరోపియన్ హ్యాకర్స్ ఉంటాయి. వాళ్ళు నేను చాలా చోట్ల లైటర్ టెర్మినాలజీలో, లైటర్ వేలో వాళ్ళని నేను చెప్తా సార్, వాళ్ళు ఎథికల్ హ్యాకర్స్ అని అంటే. ఎందుకంటే మీరు డబ్బులు పే చేస్తే వాడు 100% కీ పే ఇస్తాడు, పనిచేస్తుంది అది. కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ హ్యాకర్స్ ఉంటారు వీళ్ళు. వాళ్ళు మీరు డబ్బులు పే చేయండి, కీస్ ఇస్తాయి, అవి పని చేయవు. అంటే వాళ్ళని నా ఉద్దేశం ఎథిక్స్ లేవు వాళ్ళకి, టు బి ఫ్రాంక్. అందుకనే ఈ ర్యాన్సమ్ వేర్ అటాకర్స్ కూడా కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళు అంటే విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దొంగల్లో కూడా నిజాయితీ ఉండాలంటున్నారు మీరు. మీరు 4 రోజుల క్రితం ఎవరో చూసారు పేపర్లో, శ్రీరామనవమి రోజున మధ్యప్రదేశ్లో ఎవరో దొంగతనం చేసి, నేనే దొంగతనం చేశాను, అవసరమైందని ఉత్తరం కూడా రాసి పెట్టిపోయారట. అట్లా కొద్దిమంది మీరు చెప్పినట్టుగా కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డ వాళ్ళు ఉంటుంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ ఇక్కడ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే హ్యాకర్సు, అరే నేను 4 నెలలు వర్క్ చేసి ఈ ఆర్గనైజేషన్స్లోకి ఎంటర్ అయ్యి ర్యాన్సమ్ వేర్ చేసి నేను ఒక 4 మిలియన్ డబ్బులు అడిగితే వాడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. వాడి దగ్గర మంచి బ్యాకప్ నుంచి రెస్టోర్ చేసేసుకున్నాడు. మొత్తం నా 4-5 నెలల ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. అందుకని వాళ్ళు స్ట్రాటజీ ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు హ్యాక్ చేసి మీ కంప్యూటర్లోకి వచ్చి ఫస్ట్ డేటాని ఫస్ట్ బయటికి తీసుకెళ్ళి ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ వేస్తున్నారు. ఎక్స్ఫిల్ట్రేట్ చేస్తారన్నమాట. చేసి ఇప్పుడు మెసేజ్ ఏం డిస్ప్లే చేస్తారు, మీ డేటా నా దగ్గర ఉంది, అందులో ప్రైవసీ డేటా ఉంది, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డేటాని మీకు బయట రిలీజ్ చేస్తే మీకు లీగల్ పెనాల్టీస్ ప్రకారం 10 మిలియన్ పే చేయవలసి వస్తుంది. నేను అడుగుతుంది 4 మిలియన్ అని వాడు అంటాడు అన్నమాట. ఇంకా కస్టమర్ కూడా, విక్టిమ్ కూడా ఏం చేస్తాడంటే, లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళి 10 మిలియన్ పే చేసే కన్నా 4 మిలియన్ పే చేస్తే బెటర్ అని పే చేస్తారు. అంటే హ్యాకర్కి గ్యారంటీ వచ్చిందన్నమాట. ఇది పాయింట్. అందుకని ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే, హ్యాకర్స్ ఫస్ట్ ఎక్స్ఫిల్ట్రేట్ చేసి తర్వాత ర్యాన్సమ్ వేర్ వేస్తున్నారు. దీన్ని మేము డబుల్ ఎక్స్టోర్షన్ టెక్నిక్ అంటాం. ఓకే, ఇంకా కూడా కొత్త స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళారు. కొత్త స్టేజ్ ఏంటంటే, ఆ ఎక్స్ఫిల్ట్రేట్ చేసిన డేటాని తీసుకెళ్ళి దాన్ని అనాలిసిస్ చేస్తారు. చేసిన తర్వాత ఓకే, ఈ బ్యాంకు ఎక్స్ ఆర్గనైజేషన్తో బిజినెస్ చేస్తోంది, వై ఆర్గనైజేషన్తో బిజినెస్ చేస్తోంది, జెడ్ ఆర్గనైజేషన్తో బిజినెస్ చేస్తుంది అని డేటా అనాలిసిస్ చేసి ఎక్స్, వై, జెడ్ ఆర్గనైజేషన్స్కి మెయిల్స్ పంపుతారు. ఏమని పంపుతారు, మేము రీసెంట్గా ఈ ఆర్గనైజేషన్ మీద ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసి డేటా పట్టుకెళ్ళాం, అందులో మీ డేటా కూడా ఉంది, మీకు కూడా పెనాల్టీస్ రావడానికి ఛాన్సెస్ ఉందని. అప్పుడు ఎక్స్, వై, జెడ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే, ఈ ఒరిజినల్ కంపెనీ ఎవరి మీద హ్యాక్ అయిందో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏం డేటా పోయింది, మాకు అర్జెంటుగా ఇన్ఫార్మ్ చేయండి అని. ఎందుకంటే దీనివల్ల ప్రెషర్ అన్నది విక్టిమ్ మీద పెరుగుతుంది. ఇది ప్రెషర్ టెక్నిక్ మాట ఈ హ్యాకర్స్. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా డబ్బులు కావాలి. దీన్ని మేము ట్రిపుల్ ఎక్స్టార్షన్ టెక్నిక్ అంటాం. ఇలా డబుల్ ఎక్స్టార్షన్ నుంచి ట్రిపుల్ ఎక్స్టార్షన్కి వెళ్ళింది. అయితే చాలా కంపెనీస్ ఏం చేశారంటే, ఈ రిస్క్ అన్నది తీసుకోవడం ఎందుకు, ఈ 4 మిలియన్ అయినా 10 మిలియన్స్ అయినా హ్యాకర్, ఓకే 4 మిలియన్ వాడు అడుగుతున్నాడు, 10 మిలియన్స్ లీగల్ పెనాల్టీస్ రావచ్చు, బెస్ట్ నేను ఇన్సూరెన్స్ తీసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది సైబర్ ఇన్సూరెన్స్కి వెళ్ళిపోయారు. అంటే ఏదైనా కంపెనీ సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు హ్యాకర్ కనుక 4 మిలియన్ కానీ 10 మిలియన్ కానీ అడిగితే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. వీళ్ళు ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట, మేము ఇట్లా అటాక్ జరిగింది, మాకు హ్యాకర్ అడుగుతున్నాడు అని చెప్పి. బట్ ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒకటి ఉంది, సైబర్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళకి సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ ఉంది ఎస్టిమేట్ చేస్తూనే ఉంటారు. 4 మిలియన్ హ్యాకర్ అడుగుతున్నాడు, బయటికి డేటా రిలీజ్ చేస్తే మీకు లీగల్ ప్రాబ్లమ్స్ మూలంగా 10 మిలియన్స్ అవుతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, హ్యాకర్తో మీడియేట్ చేయించుకుని వాళ్ళు 4 మిలియన్ పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ కంపెనీ అయితే సైబర్ ఇన్సూరెన్స్ చేసిందో వాళ్ళ కంపెనీ మీద మెంబర్ హ్యాక్ జరిగితే రైట్, దెర్ ఇస్ ఎ గ్యారంటీ ఆఫ్ గెట్టింగ్ మనీ. అవును. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హ్యాకర్స్, ఏ కంపెనీస్ సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాయో ఆ కంపెనీస్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మూలంగా ఆర్గనైజేషన్ ఇంకా రిస్క్ పెరిగింది, తగ్గలేదు. ఆ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు అడగచ్చు, శాస్త్రి గారు హ్యాకర్స్కి ఎట్లా తెలుస్తున్నాయి ఏ కంపెనీస్ సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాయని? మీరు చాలా సైబర్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెబ్సైట్స్కి వాటికి వెళ్తే వాళ్ళు రాస్తున్నారు, ఈ బ్యాంకులు మా దగ్గర సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాయని వాళ్ళు లోగోలు పెడతారన్నమాట. అది మంచి పద్ధతి కాదు.
మంచి పద్ధతి కాదని ఎందుకంటారంటే దాన్నే మేము మా టెర్మినాలజీ వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటాం అన్నమాట. అంటే వెండర్ షుడ్ నాట్ డిస్ప్లే యువర్ లోగో. ఎప్పుడైతే వెండర్ మీ లోగోని డిస్ప్లే చేశారో వాడు హీఈస్ క్రియేటింగ్ ఎ రిస్క్ ఫర్ యూ. మీకు క్లారిటీ వచ్చినట్టు. అవును. అందుకని చెప్పి ఏంటంటే సైబర్ ఇన్సూరెన్స్ అన్నది ఒక ఆల్టర్నేటివ్ కాదు. ఇది మీరు ఎట్లాగంటే ట్రెడిషనల్గా మీరు కూడా చూసుకోవాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, మురళీ గారికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. మనకిద్దరికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో ఒకటే బెడ్ ఖాళీగా ఉందనుకుందాం. బట్ ఆటోమేటిక్గా హాస్పిటల్ వాళ్ళు ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్యారంటీ ఆఫ్ గెటింగ్ మనీ. ఆటోమేటిక్గా దే విల్ ప్రిఫర్ యూ. సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే సైబర్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆల్టర్నేటివ్ కాదు. ప్రతి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ అనేది నేను రిపీటెడ్గా నేను చెప్తుంది అదే, సెక్యూరిటీ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. సెక్యూరిటీ తర్వాత ఇవన్నీ అని మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఒకసారి అటాక్ జరిగితే దాని ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటుందో మనం ఎవరు చెప్పలేం. ఉట్టిగా ఇన్సూరెన్స్ రెండోది. ప్రీమియం కట్టేసి కూర్చుంటే కుదరదు అంటున్నారు మీరు. మీరు ఇంకో కరెక్ట్ 100%. రెండోది ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఏం టార్గెట్ చేస్తున్నారంటే ఏ కంట్రీస్లో డేటా ప్రైవసీ యాక్ట్ స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ కంట్రీస్లో అయితే డబ్బులు బాగా వస్తాయని చెప్పి రెగ్యులేషన్ అండి. మీకు ఇండియాలో మీకు డిపిడిపి యాక్ట్ అని ఒకటి వచ్చింది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని 2023లో వచ్చింది. రూల్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. దాని ప్రకారం ఏదైనా ఆర్గనైజేషన్స్లో హ్యాకర్స్ పెనిట్రేట్ అయ్యి ఏదైనా ప్రైవసీ రిలేటెడ్ డేటా బయటికి వెళ్ళినప్పుడు పెనాల్టీస్ ఆర్ అప్ టు 250 crores ఆఫ్ రూపీస్. మీరు వినే ఉంటారు. అంటే ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకుండా ఏదైనా హ్యాక్ జరిగి ప్రైవసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు దీస్ పీపుల్ హ్యావ్ టు పే పెనాల్టీ టు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి 250 crores వరకు పెనాల్టీ పే చేయగలిగి ఉంటుంది. మీరు 250 crores పే చేసే బదులు 2 crores ఖర్చు పెట్టి సైబర్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయండి, ఆరోగ్యానికి మంచిది. రెండో పాయింట్ అదే నేను చెప్పాను. చాలా ఇంకో పాయింట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తామండి. సైబర్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశాను కదా నేను ఇన్సూరెన్స్కి వెళ్ళడం దేనికని, అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఏ రోజు మనకు వస్తున్నది ఎవరు చెప్పలేరు, టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నా. అందుకని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్ ఈజ్ అనదర్ ఎక్స్పెండిచర్. అది ఓవరాల్ ఆర్గనైజేషన్ రిస్క్లో దీని ఒక పాయింట్ కింద తీసుకోవాలి. మనము ఎంత హెల్దీగా ఉన్నా ఏ రోజు మనకు జబ్బు వస్తుందో తెలియదు. అందుకని ఎంత హెల్దీ మ్యాన్ అయినా కూడా మెడికల్ ఇన్సూరెన్స్కి ఎట్లాగ వెళ్తాడో అట్లా మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. అందుకని ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా అని రేపు పొద్దున్న నేను రైల్వే ట్రాక్ మీద నడవను కదా. అందుకని ఇన్సూరెన్సే, సెక్యూరిటీ ఈ రెండింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ప్యారలల్గా వెళ్ళినప్పుడే మీ రిస్క్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా టైం టు టైము ఈ ర్యాన్సమ్ వేర్ అటాకర్స్ కంప్లీట్గా టాక్టిక్స్ చేంజ్ చేస్తున్నారండి. మేము రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేసాం. కంపెనీని హ్యాక్ చేశారు, డేటా పట్టుకెళ్ళారు, ర్యాన్సమ్ వేర్ వేశారు, డిమాండ్ చేశారు, కంపెనీ పే చేయలేదు. వాళ్ళు మీ డేటాని మేము 10 రోజులు టైం ఇస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం అని, అయినా కంపెనీ పే చేయలేదు. వాళ్ళు డేటాను అనాలిసిస్ చేసి ఎవరి డేటా ఉందో ఆ కంపెనీస్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, అయినా చేయలేదు. ఇంకా హ్యాకర్ విసిగిపోయి రెగ్యులేటర్కి ఇన్ఫార్మ్ చేశాడు. సో అది ఒక లిస్టెడ్ కంపెనీ, సెబీకి ఇన్ఫార్మ్ చేశారు. ఇట్లా ఒక లిస్టెడ్ కంపెనీ మీ కింద ఉన్నది, మేము ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసాం, వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయలేదని. అప్పుడు రెగ్యులేటర్ ఆ కంపెనీని అడిగారు, ఏంటి సంగతి, మీరు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇక్కడ రెగ్యులేటరీ ఆర్ వెరీ పర్టికులర్ నాట్ టు పనిష్ ద పీపుల్. మీరు ఇండియాలో ఎక్కడ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరిగినా ఒక రెగ్యులేటర్ మీరు వినే ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో CERT, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా. ఇట్స్ మ్యాండేటరీ టు రిపోర్ట్ దమ్ ఇన్ 6 hours అండి, కంపల్సరీ. లెట్ ఇట్ బి ఇండివిజువల్, లెట్ ఇట్ బి లిస్టెడ్ కంపెనీ, నాన్ లిస్టెడ్ కంపెనీ, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే పర్పస్ మిమ్మల్ని పనిష్ చేయడానికి కాదు. ఒక మనిషి వాళ్ళు ఇంపాక్ట్ అయినట్టుగా చెప్పి ఇట్లాగ అయిందని చెప్తే దాని మీద వాళ్ళు అడ్వైజరీ రిలీజ్ చేస్తారు. మిగతా కంపెనీస్ అన్నీ దాన్ని బట్టి సెక్యూర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సన్ కంపెనీ ఐడెంటిఫై చేసి నాకు ఈ IP అడ్రస్ నుంచి URL నుంచి అటాక్ చేసాడని చేస్తే అది మీరు CERTకి ఇన్ఫార్మ్ చేస్తే CERT విల్ గివ్ ఎన్ అడ్వైజరీ టు ప్లీజ్ బ్లాక్ దిస్ IP అడ్రస్, బ్లాక్ దిస్ URLs అంటారు. అంటే నేను అనేది ఇఫ్ 1 man ఇన్ఫార్మ్స్ N-1 విల్ గెట్ బెనిఫిటెడ్.
అందుకే ప్రతి వాళ్ళు కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ రిపోర్ట్ ద కేసెస్. హ్మ్. రిపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే డేటాబేస్ మనం క్రియేట్ చేసినప్పుడు మోడస్ ఆపరెండ్ ది అటాకర్ ఎట్లా జరుగుతుందని కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి మిగతా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. హ్మ్. ఈ సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి. సో ర్యాన్సమ్ వేర్ ఈస్ బికమ్ ఏ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ సార్ కంట్రీలో. ఆర్గనైజేషన్స్ నీడ్ టు. దీనికి ఒక ప్రాబ్లం, హ్మ్. సొల్యూషన్ అనేది సెక్యూరిటీ కాదు. హ్మ్. హ్యాకర్ మీ కంపెనీలోకి రానివ్వండి, హ్మ్. డేటా తీసుకెళ్ళనివ్వండి, హ్మ్. వాడు దాన్ని అర్థం చేసుకోకుండా ఉండాలంటే డేటాని మీరు ఎన్క్రిప్ట్ చేసి పెట్టుకోవాలి. అందుకే కంపల్సరీగా రెగ్యులేటర్స్ ఏం చెప్తున్నారు, డేటా అట్ రెస్ట్ షుడ్ బి అండ్ డేటా ఇన్ ట్రాన్సిట్, డేటా అండ్ ప్రాసెసింగ్ మస్ట్ బి ఎన్క్రిప్టెడ్. హ్మ్. అంటే హ్యాకర్ ఇది ఎట్లాగంటే సింపుల్గా నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నా ల్యాప్టాప్ కార్లో వెనకాల పెట్టాను, సిగ్నల్ లైట్ దగ్గర కార్ ఆపాను, ఇంజిన్ కూడా ఆఫ్ చేశాను, ఇమీడియట్లీ ఆటో లాక్ ఓపెన్ అయింది. ఎవరో నా వెనకాలన ల్యాప్టాప్ బ్యాగ్ చోరీ చేశారు. వాడు తీసుకెళ్ళి ఆ ల్యాప్టాప్ని ఉన్న డేటాని, రైట్, ఈరోజు డేటా ఈజ్ మోర్ కాస్ట్లీ దెన్ ల్యాప్టాప్, అది కూడా ల్యాప్టాప్. పాయింట్ నేను చెప్తున్నాను. ఆ డేటాను వాడు మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే ఆ డేటాను మొత్తం ఎన్క్రిప్ట్ చేయండి. ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అంటాం మేము. వాడికి ఏమవుతుంది, అది ఎందుకు పనికిరాదు. హ్మ్. అందుకే మేము చెప్పేది అంటే డేటా ఎట్ రెస్ట్ అంటే స్టోర్ అయిన డేటాని, డేటా అండ్ ట్రాన్సిట్ విచ్ ఇస్ మూవింగ్ అంటే Wireless. మధ్యలో ఎవరు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసుకోకుండా ఉండడానికి దాన్ని కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. హ్మ్. ప్రాసెసింగ్ అనే వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ టు బి ఫ్రాంక్. హ్మ్. నేను మీకు చెప్పాను, నేను ఇక్కడిని నా కంప్యూటర్ నుంచి ఒక సర్వర్లోని ఎన్క్రిప్టెడ్ డేటాని తీసుకుంటున్నాను. హ్మ్. నా కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డీక్రిప్ట్ చేస్తుంది, బట్ డేటా సర్వర్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, నా ర్యామ్లోకి వస్తుంది. ఆ ర్యామ్లోంచి సిస్టంలోకి వస్తుంది. అంటే ర్యామ్లోకి మీకు ఏ డేటా వస్తుంది, అన్ఎన్క్రిప్టెడ్ డేటా అవును. వస్తుంది. అందుకే ప్రాసెస్ చేస్తున్న డేటాను కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. అందుకే రెగ్యులేటర్స్ మీరు చూడండి, ఆర్బీఐ కానీ, సెబీ కానీ, ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ, వాళ్ళు ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ పాలసీస్లో వారు క్లియర్గా చెప్తున్నారు, డేటా అట్ రెస్ట్, డేటా అండ్ ట్రాన్సిట్, డేటా అండర్ ప్రాసెసింగ్ మస్ట్ బీ ఎన్క్రిప్టెడ్. అది చేసుకుంటే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయండి, బట్ హ్యాకర్ రానివ్వండి, డేటా తీసుకెళ్ళండి, వాడు ఆ డేటాని ఏమీ అనాలిసిస్ చేయలేడు. ర్యాన్సమ్ వేర్ వేసేసాడు, ఎన్క్రిప్ట్ అయిపోయింది, బ్యాకప్ మెయింటైన్ చేసుకోండి. ఆ బ్యాకప్ నుంచి మీరు రీబిల్డ్ చేసుకోండి. ఇదే సొల్యూషన్. ఎందుకంటే ర్యాన్సమ్ వేర్ అటాక్స్ మనం ఆపలేమండి. ఎందుకంటే నేను స్ట్రాంగ్లీ బిలీవింగ్ వన్ పాయింట్, 100% సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు పాసిబుల్ కాదు. ఈజ్ ఎ క్యాట్ అండ్ ఏ మౌస్ గేమ్. నేను లేటెస్ట్ యాంటీవైరస్ చేశా, బయటికి వెళ్ళా, టీ తాగొచ్చా, ఈ నేను వేసిన యాంటీవైరస్ అవుట్డేట్ అవుతుంది. ఎందుకంటే మా అబ్జర్వేషన్స్ ప్రకారం రోజుకి 8.5 లక్షల కొత్త వైరస్లు వస్తున్నాయి. 8.5 lakhs to 9 lakhs న్యూ వైరసెస్ ఆర్ కమింగ్ అండ్ హిట్టింగ్ ద ఇంటర్నెట్. అయితే 9 lakhsలో 2% ఆఫ్ ద 9 lakhs ఎట్లా బిహేవ్ చేస్తానని మన ఎవరికి తెలియదు. అన్ప్రెడిక్టబుల్. అంటే మీ దగ్గర ఉన్న యాంటీవైరస్ అది డిటెక్ట్ చేయలేదు. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఒకళ్ళు ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి ఆ వైరస్ బిహేవియర్ మనం అండర్స్టాండ్ చేసుకొని వైరస్ సిగ్నేచర్ డెవలప్ చేసి యాంటీవైరస్ని అప్డేట్ చేసి మన సిస్టమ్ స్కాన్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అందుకే ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ద రెగ్యులేటర్. రెగ్యులేటర్ మిమ్మల్ని పనిష్ చేయడానికి కాదు ఇన్ఫార్మ్ మ్యాండేటెడ్ చేసింది, అదర్స్ బెనిఫిట్ చేయడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హైలీ యూస్ఫుల్. సో ర్యాన్సమ్ వేర్ థ్రెట్ యాక్టర్స్ ఆర్ చేంజింగ్ దర్ టాక్టిక్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సార్. సో టు ఆల్ ద వ్యూవర్స్ ఐ వుడ్ లైక్ టు సే వన్ పాయింట్, 100% cyber security is a myth. It can never be reality. If not today, tomorrow you will get attacked. No doubt about it. Third, ransomware is the biggest threat for all of us. The only way to get the protection from ransomware is to have very good backup and keeping the data in encrypted format. అది చేసుకోండి, many problems will get solved. సో శాస్త్రి గారు, మీరు ఇప్పుడు యూఏలో పనిచేస్తున్నారు. యావరేజ్ మీద సంవత్సరానికి యావరేజ్ చెప్పండి నాకు, ఎన్ని ర్యాన్సమ్వేర్ ఇన్వెస్టిగేషన్లు చేస్తారు యావరేజ్? అంటే ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నానండి, గవర్నమెంట్లో చేసాము, ప్రైవేట్లో చేస్తున్నాము. ఇంతకుముందు 2-3 కంపెనీస్ ఎక్కడ చేసినా కూడా మాకు యావరేజ్గా చాలా ర్యాన్సమ్వేర్ అటాక్స్ వస్తాయి నెంబర్స్. ఎందుకంటే నెంబర్లు డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్ ఒక 100 వస్తాయని. అంటే 2 పాయింట్స్ ఇక్కడ ఇట్ ఈస్.
ఫార్మ్ దగ్గర చేయడం వేరు, ఇండివిడ్యువల్‌గా కాంటాక్ట్ చేయడం వేరు, హ్మ్. మీడియాలో రిపోర్ట్ చేయడం ఒకటి. ఆ! సో, నేనిచ్చే స్టాటిస్టిక్స్ అన్నీ బేస్డ్ ఆన్ వాట్ వాస్ రిమెంబర్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద మీడియాస్ అండ్ ఆల్ దట్ టు బి హ్మ్. ఫ్రాంక్. ఓకే. హ్మ్. Forget about this, what you can say, the forms and all that. హ్మ్. But on an average, I'm listening per day, హ్మ్. at least 1 or 2 listed companies are getting impacted with the ransomware attack. మన దేశంలో. మన దేశం. Bigger companies. హుహు. That's a fact. హుహు. Okay. Maybe 1 server or 2 servers or 10 servers or to whole organization. Again, it varies ఆ! from where to where అండి. హ్మ్. ఇవి ఇంపాక్ట్స్ మటుకు బాగా జరుగుతాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, ప్రతి 8 సెకండ్స్‌కి ఒక ransomware అటాక్ జరుగుతోంది మీకు. హుహు. నేను ఇంతకుముందు స్టాటిస్టిక్స్‌లో చెప్పాను నేను. అవును. ప్రతి సెకన్‌కి ఒక సైబర్ క్రైమ్ జరుగుతోంది. ప్రతి 8 సెకండ్స్‌కి ఒక ransomware అటాక్ జరుగుతోంది. హ్మ్. అండ్ స్టాటిస్టిక్స్ వైజ్ ఆల్సో మీరు చూస్తే సైబర్ క్రైమ్ ఈజ్ $5 ట్రిలియన్ అండ్ ransomware ఈజ్ సంథింగ్ అరౌండ్ $350 బిలియన్ బిజినెస్. దట్ ఈస్ the 350 billion is what has been paid to the hackers to get the decryption keys. హ్మ్. వాడు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు డీక్రిప్ట్ చేసుకోవాలి, సిస్టమ్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి, బిజినెస్ని రెస్టోర్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే నియర్లీ 5 to 6 times మోర్. ఇంపాక్ట్ విల్ బి మచ్ హైయర్ వెరీ అంటారు. హై. మీకు 10 days సర్వర్స్ అన్ని డౌన్ ఉంటాయి, మీకు బిజినెస్ డౌన్ ఉంటుంది, క్లీన్ చేసుకోవాలి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, లేటెస్ట్ యాంటీవైరస్ ప్రొక్యూర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ రియల్లీ కాస్టింగ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. ఇంపాక్ట్ విల్ బి 3x అదో $1 trillion ఉంటుంది సార్. Yes, 100%. మీరు 100% is correct. So, ransomware is the biggest threat today organizations are facing it. ఎక్కడ చూసినా పేపర్‌లో, సోషల్ మీడియాలో ఏఐను హోరుము పుట్టిస్తున్నారు సార్ వీళ్ళంతా. సైబర్ సెక్యూరిటీలో న్యాచురల్‌గానే డేటా హెవీ, ఇన్సిడెంట్ హెవీ మన ప్రపంచం ఎలా మారబోతుంది సార్? AI is going to help the cyber security. Positive, let us take it positive point. ఎందుకంటే మేము 1990స్‌లో ఆర్గనైజేషన్స్‌లో ఒక సర్వరు, 2 సర్వర్లు ఉండేవి. హ్మ్. ఆ మానిటరింగ్ చేయడానికి మేము ఏం చేసామంటే లాక్స్ క్యాప్చర్ చేసుకునేవాళ్ళం. హ్మ్. ఫైర్ వాల్ లాక్స్ అని ఇన్ని డివైజెస్ ఇట్లా ఉండేవి కాదు టు బి ఫ్రాంక్. సిస్ లాక్ పెట్టుకొని చేసుకునేవాళ్ళు. ఆ లాక్స్ ఒక ఎక్సెల్ షీట్‌లో వేసుకునేవాళ్ళం. ఆ ఒక సర్వర్ 10 సర్వర్లు అయినప్పుడు మళ్ళీ ఎక్సెల్ షీటే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఫిల్టర్స్ వాడుకోవడం మొదలుపెట్టాం. తర్వాత ఏంటంటే కొన్ని ఐపీ అడ్రెస్ నుంచి ఎక్కడి నుంచి అటాక్ వస్తున్నాయో అది రూల్స్ కింద రాసుకొని అలర్ట్స్ జనరేషన్ చేసుకున్నాం. అదే ఇప్పుడు మనం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సాక్ అంటున్నాం. హ్మ్. అంటే ద ఎంటైర్ లాక్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఫైర్ వాల్ కానీ, ఐడిఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అప్లికేషన్ లాక్స్ కానీ, సిస్టమ్ లాక్స్ కానీ, వాల్యూమినస్ లాక్స్ అన్నీ ఒక చోట తీసుకొచ్చి వాటి మీద అనలిటిక్స్ అవి పెర్ఫామ్ చేసి హ్మ్. మనం ఇప్పుడు సోఫార్ ఏదైనా అటాక్ మీ దగ్గర జరుగుతోందా అని మన సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ వచ్చాయి. హ్మ్. అయితే నేను మీకు చాలాసార్లు చెప్పాను బ్రో, మనంతా కూడా రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ నుంచి ప్రెడిక్టివ్, అందరి మనసు ప్రెడిక్టివ్ సైడ్ పోతుంది. హ్మ్. ప్రిడిక్షన్ చేయగలిగామా మనం అనేది అటాక్ జరుగుతుందా అని. అక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ అని వస్తున్నాయి. హ్మ్. అంటే యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ లాక్స్ అన్నిట్లోనూ మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి ఎనీ అటాక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై నెట్వర్క్ ఆర్ ఎనీ అటాక్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయగలమా అని చూడాలన్నమాట. అంటే అది కామన్ పార్లెన్స్లో అంటే ఆల్రెడీ ఎనీ థ్రెట్ యాక్టర్ నా నెట్వర్క్లో ఉన్నాడా, లేకపోతే నేను అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్న ఆర్గనైజేషన్కి, అది మనం చూస్తున్నాం అన్నమాట. సో ఏఐ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఎ వెరీ గ్రేట్ వే, రైట్. ఇంతకుముందు ఎవరైతే హ్యూమన్స్ ఉండేవారో మానిటరింగ్ స్లోగా మనం తీసేస్తాం. మనం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్లో L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ అని డిఫరెంట్ జస్ట్ మానిటర్ చేసామని L1 అని. అవును. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే యాక్యురసీ పెరుగుతుంది, హ్మ్. బట్ L1s ఆర్ లూజింగ్ ద జాబ్స్. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ మీకు వచ్చినప్పుడు ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ వెరీ గ్రేట్ వే అండి. హ్మ్. సో టుడే వీఆర్ యూజింగ్ ఏఐ ఆల్సో టు ప్రిడిక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద మ్యాల్వేర్. హ్మ్. అసలు మ్యాల్వేర్ ట్రెండ్స్ ఎట్లా వస్తాయి, ఫ్యూచర్లో ఎట్లా రావచ్చు, అవి సిస్టంలో దేన్ని ఇంపాక్ట్ చేయఅనేది కూడా మేము ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. హ్మ్. సో పాయింట్ నెంబర్ 1 ఈజ్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్. హ్మ్. బట్ సెకండ్ ఈజ్ మనం కన్స్ట్రక్టివ్గా ఏఐని ఎట్లా సైబర్ సెక్యూరిటీలో వాడుతున్నామో హ్యాకర్స్ కూడా ఏఐ వాడుతున్నారు. హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీల్లో మీరు చూసే ఉండుంటారు, ఫిషింగ్ మెయిల్ మీరు వచ్చినప్పుడు అవును. ఫిషింగ్ మెయిల్ లోపలికి రానివ్వకుండా స్పామ్లోకి దాంట్లోకి పంపించడానికి ఇమ్మీడియట్గా పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఏఐ, హ్మ్. రైట్. బట్ there are certain websites which are already offering how to write a phishing mail so that our existing anti-phishing solution cannot detect it. హ్మ్.
ఓకే. అండ్ ఆటోమేషన్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఐడెంటిఫికేషన్. మనం ఇంతకుముందు ఏంటి విఐపిటి కండక్ట్ చేసేవాళ్ళం. వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసి ఏం వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఏది ఎక్స్‌ప్లాయిట్ చేసి మనం లోపలికెళ్ళాం. ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఎక్స్‌ప్లాయిట్ కోడ్స్ పీపుల్ ఆర్ రైటింగ్ ఇట్. మాల్వేర్స్ దే ఆర్ రైటింగ్ ఇట్. సో హౌ టు డిఫీట్ ఎ పర్టిక్యులర్ యాంటీవైరస్? సపోజ్ ఐఎమ్ యూజింగ్ XYZ కంపెనీ యాంటీవైరస్ అనుకోండి. Or I'm using some XYZ company endpoint detection response called EDR. So if you take certain dark websites, already they are developing and giving for us how to write a virus code which cannot be detected by XYZ antivirus. ఈడిఆర్ అండ్ యాంటీవైరస్ ఇవేషన్ అంటున్నారు. ఎవేషన్ చెప్పారు. సో ఆల్రెడీ మీకు మార్కెట్లోకి వచ్చాయి. అంటే దట్ ఈస్ అ నెగిటివ్ పాయింట్. అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే హ్యాకర్స్ యూజింగ్ వాట్ ఏఐ. దొరలు వాడితే దొంగలు కూడా వాడతారు. 100% అండి. అది మొబైల్ ఫోన్ అది మనం ఎందుకు వాడతాం, ఎవరైనా వాడుకోవచ్చు, దానికి కొంత కమ్యూనికేషన్ కాబట్టి. థర్డ్ కేటగిరీ మీకు ఎక్కడ వచ్చిందంటే ఈ ఏఏ ప్లాట్ఫామ్స్ మీరు బిల్డ్ చేస్తున్నారు. ఈ ఏఏ ప్లాట్ఫామ్స్ ఏమవుతుందంటే ఓ మోడల్ బిల్డ్ చేస్తారు, దానికి డేటా కావాలి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకుంటారు. అండ్ మోస్ట్లీ దీస్ మోడల్స్ ఆర్ బేస్డ్ ఆన్ క్లౌడ్ బేస్డ్ మోడల్స్. ఓకే. సో ఎక్స్ కంపెనీ డేటాను హోస్ట్ చేస్తాడు క్లౌడ్ మీద. Y అన్న క్లౌడ్ దగ్గర నుంచి దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద మోడల్, అల్టిమేట్లీ ద అవుట్పుట్ విల్ గెట్ జనరేటెడ్. అంటే ఇక డిఫరెంట్ ఏపీఎస్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటుంటాయి. ఇవన్నిటికీ ఏమవుతుందంటే ప్రాపర్ సెక్యూరిటీ మీరు ఈ చైన్లో ఎక్కడ తీసుకోకపోయినా డేటా బ్రీచెస్ జరగచ్చు. హ్యాకర్స్ వచ్చి ర్యాన్సమ్వేర్ పుష్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బ్యాంక్ అనేది ఒక SaaS ప్లాట్ఫామ్ క్లౌడ్ మోడల్ మీద డేటా పోస్ట్ చేసింది అనుకోండి. హ్యాకర్స్ ఆ SaaS ప్లాట్ఫామ్ని కాంప్రమైజ్ చేస్తే అక్కడి నుంచి బ్యాంకులోకి వెళ్ళచ్చు. అందుకని డేటా బ్రీచెస్ ఆన్ ఏఐ సిస్టమ్స్ హాజ్ ఇంక్రీజ్డ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. లాస్ట్ 3-4 monthsలో మేము చూస్తున్నాం. అది ఎట్లాగంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ మోడల్ ఏఐ, రైట్, పర్ఫెక్ట్లీ వర్కింగ్. హ్యాకర్స్ ఆ మోడల్లోకి వెళ్ళి మోడల్నే ట్యాంపర్ చేసి అవుట్పుట్ ఈజ్ గెటింగ్ డిఫరెంట్. దాన్ని మేము డేటా పాయిజనింగ్ టెక్నిక్స్ అంటమాట. ఇప్పుడు ఏముంది, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని మీరు విన్నారు కదా. సో మంచి డేటాతో మీరు ఏ మోడల్ బిల్డ్ చేసి మంచి అవుట్పుట్ తీసారు. హ్యాకర్ కన్నా దాన్నే కాంప్రమైజ్ చేసి డేటాను పంపించేదే రాంగ్ పంపించాడు అనుకోండి, అవుట్పుట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వాట్, రాంగ్. అందుకని మోడల్ ట్యాంపరింగ్ జరుగుతోంది, డేటా పాయిజనింగ్ జరుగుతోంది. సో మేము అబ్జర్వ్ చేస్తుందంటే 3 sets ఆఫ్ వెరైటీస్ సైబర్ సెక్యూరిటీ వెర్సెస్ వాట్ ఏఐ. సో ఫస్ట్ పాయింట్ ఈ యూజ్ ఆఫ్ ఏఐ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సెకండ్ పాయింట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఏఐ బై ద హ్యాకర్స్. అండ్ థర్డ్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ ఫర్ ఏఐ సిస్టమ్స్.